రైట్ నిల్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ప్రధానిని కలవబోతున్నారు. అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్న హామీల అమలుకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, విభజన చట్టంలో హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడూ కేంద్రం దగ్గర ప్రస్తావించి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ అందరం మనం కలుపుకోపోవాలి, ఇవి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను అని రేవంత్ రెడ్డి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనం వెళ్ళి మాట్లాడాలి, మనకు కావాల్సిన తెచ్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా అందరినీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. రైట్. అంతేకాకుండా ఇది ఒక సంప్రదాయం కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ సామరస్యపూర్వకంగా మధ్య అటు ప్రధానితో కానీ ఇటు ఈ కాంగ్రెస్ కి సంబంధించి కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి గొడవలు ఉండకూడదు, ఈ ఉద్దేశంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం అన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్ కూడా కొనసాగించనున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పాలనాపరమైన సఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోదీ వెసులుబాటు గురించి ఆరా తీశారు కూడా. ఈ సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయమిచ్చారు. కాగా ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమేనన్న అభిప్రాయాలున్నప్పటికీ ఈ సందర్భంగా రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దృష్టికి తీసుకువెళ్తారని కాంగ్రెస్ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇక నిజానికి విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కావడం లేదు. తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వీటిని ప్రధాని మోదీ వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించవచ్చునని తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా నెరవేరడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, కొత్తగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కాకుండా ప్రాణహిత చేవేళ్లకు గాని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గాని జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాల గ్రాంట్లు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలి అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. కానీ ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. విభజన చట్టంలోని నిబంధనల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్ మినహా అప్పటి ఉమ్మడి 9 జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు రావాలి. ఇలా 3 సంవత్సరాలకు 1350 కోట్లు గ్రాంట్ పెండింగ్ లో ఉంది. దీన్ని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కోరే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆమెను జనవరి 1వ వారంలో జరగనున్న పార్టీ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో అధిష్టానం పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ వర్గాలు దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చాయి. ఈ నెల 28న నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రధాని మోదీని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పలు అంశాలు కూడా ఆయనతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సో ఇప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. సో అంటే ఒక ఆనవాయితీ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కానీ, ముఖ్యమంత్రులు కానీ
ప్రధానిని కలవడం అనేటువంటి ఆనవాయితీ. సో ఆనవాయితీలో భాగంగానే నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇదివరకే కోరారు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో ఇటు మోదీని కలవబోతున్నారు. సో మోదీని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఫైనాన్స్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా కలవబోతున్నారు. సో ప్రధానంగా దీంట్లో 20 అంశాలతో కూడినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే గడిచిన 9.5 ఏళ్లలో తెలంగాణలో గడిచిన ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక విధ్వంసం కానీ, అప్పులు కానీ, దుబారా కానీ, ఇవన్నీ అంశాలను కూడా మోదీకి వీళ్ళంతా కూడా వివరించబోతున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. మరోవైపు 20 అంశాలు. సో దాంట్లో సో తెలంగాణకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు కానీ, నిధులు కానీ, లేదా 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రావాల్సినటువంటి నిధులు కానీ, మరోవైపు ఇటు కొన్ని అంశాలకు సంబంధించి గతంలో ప్రస్తుతం జిఎస్టీ ఉంది. జిఎస్టీ రాకముందు సిఎస్టీ బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలే కావచ్చు. మరోవైపు ఇటు కొన్ని రహదారులకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి స్టేట్ హైవేస్ ని జాతీయ రహదారులుగా గుర్తించారు. సో వాటికి సంబంధించి వాటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధులే కావచ్చు. ఇంకా చాలా అంశాలు అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఫండ్స్ విషయంలో రావాల్సినటువంటి అంశాలే కావచ్చు. మరోవైపు ఇటు కొన్ని రహదారులు కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఇటు నరేంద్ర మోదీ ముందర విజ్ఞాపన పత్రాన్ని కూడా వాళ్ళంతా కూడా ఉంచబోతున్నారు. దాదాపుగా ఒక అరగంటకు పైగా ఈ భేటీ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరోవైపు ఈ సమావేశం తర్వాత కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. సో ఇప్పటికే పిఏసీ సమావేశాన్ని కూడా ఇదివరకు నిర్వహించుకున్నారు. సో దాంట్లో ఎమ్మెల్సీల ఎంపిక కావచ్చు, ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపే కావచ్చు, మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు. సో మరోవైపు 6 క్యాబినెట్ బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం కాబట్టి సో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాల్సిందిగా కూడా ఆయన కోరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.